యోబు గ్రంథము 20వ అధ్యాయం. అప్పుడు నయమీయుడైన జోఫారు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. అలాగున నీవు చెప్పినందుకు నా యందలి అతురత తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది. నాకు అవమానము కలుగజేయు నింద నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరిచియున్నది. దుష్టులకు విజయము కొద్ది కాలముండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషము మాత్రముండును. ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలము మొదలుకుని ఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా? వారి ఘనత ఆకాశమంతా ఎత్తుగా పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారు తల ఎత్తినను, తమ మలము నశించు రీతుగా వారెన్నటికి ఉండకుండా నశించుదురు. వారిని చూచిన వారు వారేమైతిరని అడుగుదురు. కళ ఎగిసిపోవునట్లు వారు గతించి కనబడకపోవుదురు. రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమి వేయబడుదురు. వారిని చూచిన కన్ను ఇంకను వారిని చూడదు. వారి స్థలమున వారు మరి ఎప్పుడునూ కనబడరు. వారి సంతతి వారు దరిద్రుల దయను వెదుకుదురు. వారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును. వారి ఎముకలలో యవన బలము నిండియుండును గాని అది వారితో కూడా మంటిలో పండుకొనును. చెడుతనము వారి నోటికి తీయగా నుండును. వారి నాలుక కింద దాన్ని దాచిపెట్టిరి, దాన్ని పోనీయక భద్రము చేసుకొనిరి. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోయెను, అది వాటి లోపట నాగుపాముల విషమగును. వారు ధనమును మృంగివేసిరి గాని ఇప్పుడు దాన్ని మరలా క్రక్కివేయుదురు. వాని కడుపులో నుండి దేవుడు వాణ్ణి కక్కించును. వారు కట్లపాము విషమును పీల్చుదురు. నాగపాములు నాలుక వారిని చంపును. వేరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచి వారు సంతోషింపరు. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించుదురో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషముండదు. వారు బీదలను ముంచి విడిచిపెట్టెదరు. వారు బలత్కారము చేత ఒక ఇంటిని ఆక్రమించుకొనిను అది కట్టి పూర్తి చేయరు. వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒక్కదాని చేతనైనను తమను తాము రక్షించుకొనజాలరు. వారి మృంగివేయునది ఒక్కటియూ లేదు గనుక వారి క్షేమస్థితి నిలువదు. వారికి సంపాద్యము పూర్తిగా కలిగిన సమయమున వారు ఇబ్బంది పడుదురు. వారి దురాలోచనలో నుండి వారందరి చెయ్యి వారి మీదికి వచ్చును. వారి కడుపు నింపుకొనై ఉండగా దేవుడు వారి మీద తమ కోపాగ్నిని కురిపించును. వారు తినుచుండగా దానిని కురిపించును. ఇనుప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారిపోగా ఇత్తడి విల్లు వారి దేహము గుండా బాణములను విడుచును. అది దేహమును చీల్చి వారి శరీరములో నుండి వచ్చును. అది బయట తీయగా వారి శరీరములో నుండి పైత్యపు తిత్తి వచ్చును. మరణ భయము వారి మీదికి వచ్చును. వారి ధననిధులు అంధకారపురములగును. ఉదకనక్కరలేని అగ్ని వారిని మృంగివేయును. వారి గుడారములో మిగిలిన దానిని అది కాల్చివేయును. ఆకాశము వారి దోషమును బయలుపరచును. భూమి వారి మీదికి లేచును. వారి ఇంటికి వచ్చిన అర్జన కనబడకపోవును. దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును. ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగము. దేవుని వలన వారికి నియమింపబడిన స్వాస్యము ఇదే. ఆమేన్.